హాయ్ సార్. హాయ్ అండి. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఈ మధ్య ఇష్యూ నడుస్తుంది కదా, సో ఒక మెగా అభిమానిగా మీ స్పందన ఏంటి? ఒక మెగా అభిమానిగా మా స్పందన అనేది ఎప్పుడు ఒకటేనండి. ఒకే విధంగా ఒకే మాట మీద అందరు కలిసికట్టుగా ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే వచ్చే సమస్యలు ఇలా ఉంటాయి అనేది మనకి అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, అల్లు అర్జున్ గారు వైసీపీ రాజకీయానికి అట్లా వాళ్ళ ఫ్రెండ్ని పిలిచారని వెళ్ళారనే దగ్గర నుంచే మొదలైంది. లేకపోతే అంతకుముందు అంతా ఒకటే, ఎప్పటి నుంచే వచ్చింది ఆ సమస్య అనేది, అంతకుముందు లేదు. ఆయన అటు పోకుండా పిఠాపూర్ వెళ్ళింటే బాగుండేదని నా ఉద్దేశం కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మేనమామ, చిరంజీవి గారు తమ్ముడు అంటే ఆయన బయట ఆయన కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు ఇటు వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పిఠాపూరమే వెళ్ళాలి, కరెక్ట్ అది. సరే అటు వెళ్ళారు, ఫ్రెండ్ అని తెలుసో తెలియకో మరి వెళ్ళారు. తెలిసిన చేసినప్పుడు వాళ్ళని చేసినప్పుడు పెద్దవాళ్ళు అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు, సురేఖ మేడం గారు వీళ్ళంతా ఉన్నారు, నాగబాబు గారు, వీళ్ళంతా కలిసి కూర్చోబెట్టి మాట్లాడుకొని మళ్ళీ ఒక్కటిగా ఉండాలి తప్ప దీన్ని తీసుకొచ్చి ఫ్యాన్స్లో పెట్టి అటు ఇటు మాటలు అనుకొని ఫ్యాన్స్ కొట్టుకునేలాగా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సినిమా కూడా రిలీజ్ చేయలేము అన్నట్టు కూడా టాక్ నడుస్తుంది, అంటారు. ఇది ఈ మధ్యలో ఈ ఫ్యాన్స్లు అటు ఇటు గొడవే, అంతే, ఏం లేదు. అటు మాట్లాడుకొని ఇటు రైజ్ చేస్తున్నారు తప్ప దీనివల్ల సినిమాలు అనేది అంత ఖర్చు పెట్టుకొని తీసి రిలీజ్ ఆపడం అనేది ఎవరు చేయరండి. అది ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఏంది స్వతంత్ర భారతీయులం. మన పని మనం చేసుకుంటాం. మన స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ చేసుకోనీయకుండా ఆపే హక్కు ఎవరికీ లేదు. ఎవరి సినిమా అయినా చేసుకోవచ్చు, నేనైనా సినిమా చేసుకోవచ్చు, మీరైనా చేసుకోవచ్చు, రిలీజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఏం పర్లేదు, చిన్నోడే కదండి. వాళ్ళకంటే వయసులో చిన్నోడు, వీళ్ళు పెద్దవాళ్ళు అన్నప్పుడు ఈయన వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా రారా అంటే వస్తాడు. ఇప్పుడు మామయ్య పిలిస్తే రారా అంటే వస్తాడు దగ్గరికి. ఎస్, ఆయన ముళ్ళదారిని నడిచి రాళ్ళు అన్నీ రప్పలన్నీ కరెక్ట్గా చేసి ఆ రహదారిని వేస్తే వీళ్ళు ఇంతమంది స్టార్స్ అయ్యారే తప్ప ఇప్పుడు ఫస్ట్ కష్టపడి వచ్చిన వ్యక్తి ఎవరనంటే చిరంజీవి గారు. మేము చూస్తూ పెరిగింది కూడా చిరంజీవి గారినే. ఆ తర్వాత చిరంజీవి గారి తర్వాత హీరో ఎవరనంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనంటే ఏదో కొత్తగా ఉంది, చూసాం. ఆయన కూడా చిరంజీవి గారిని చూసి ఆదరించాం, అభిమానించాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా చిరంజీవి గారిని చూసి అభిమానించాం. నేను చిరంజీవి గారి అభిమానిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన్ని కూడా అభిమానించా. ఆయన సినిమాలు కూడా చూసా. ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తాం. ఆ సినిమా నచ్చిందనుకోండి, మేము చిరంజీవి గారి సినిమాని అయితే ఎన్నిసార్లు చూస్తాం మాకే తెలియదు. బంకొట్టు కూడా వెళ్ళేవాళ్ళం, డుమా కొట్టేసి. జగదేక వీరుడు, గాలివాన్లో చూసాం, గ్యాంగ్ లీడరు, రౌడీ అల్లుడు, ఇట్లాంటివన్నీ కూడా సినిమాను చూసి హిట్ చేసింది ఎవరంటే అభిమానులే. చిరంజీవి గారు మెగాస్టార్ని చేసింది అభిమానులండి. పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ని చేసింది కూడా అభిమానులే. అల్లు అర్జున్ గారిని ఐకాన్ స్టార్ని చేసింది కూడా అభిమానులే. ఈ అభిమానులు అంతా ఎవరంటే చిరంజీవి గారి అభిమానులే. ఈ సపరేట్ అభిమానులు అనేది లేదు. కరెక్టే కదా. ఎస్, అవునండి. ఫ్యాన్స్ మధ్యలో అటు ఇటు మాట్లాడుకొని మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవ్వరు కూడా కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకోరు. వాళ్ళు ఎవరు కూడా విడిపోగొట్టే విధంగా కూడా ఎవరు మాట్లాడొద్దు. వాళ్ళు విడిపోవాలని ఎవరు కోరుకోరండి, కలిసే ఉండాలని కోరుకుంటాం. కలిసి ఉండాలి ఎవరైనా కానీ, కలిసి ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ వేరు, మెగాస్టార్ ఫ్యామిలీ వేరు అనుకోము, అంతా ఒకటే. వీళ్ళంతా వచ్చిందంతా చిరంజీవి గారి కష్ట ఫలితమే. ఆయన కష్టపడ్డాడు, పైకి వచ్చాడు, అభిమానులు సంపాదించుకున్నాడు. ఆయన ఫస్ట్ డబ్బు సంపాదించుకునే దాంట్లోనే అభిమానులు కూడా వచ్చేసారు. కొన్ని కోట్ల మంది అభిమానులు డబ్బు సంపాదనతో పాటు అభిమానులు కూడా సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న అభిమానుల్ని వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు అంతే. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని, కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని, సాయి ధర్మ ఫ్యాన్స్ అని, రామ్ చరణ్ ఫ్యాన్స్ అని, ఇట్లా షేర్ చేసుకున్నారు. మొత్తం మేమంతా కూడా మెగా ఫ్యాన్సే. థ్యాంక్ యూ అండి.